మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు అక్టోబర్ నెల 2025 నుండి 31వ తారీఖు అక్టోబర్ నెల 2025 వరకు ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఆల్రెడీ మనము మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్యా చెప్పుకొని ఉన్నాము. ఇప్పుడు తులా రాశి వారికి ఈ 16 రోజులు, ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి రవి 14 రోజుల పాటు తులలో అంటే జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. మరి 16 రోజులు అన్నప్పుడు 14 రోజులు ఇక్కడ ఉన్నట్టయితే మిగతా 2 రోజులు ఎక్కడికి పోయినాయి అని చూస్తే అవి తులారాశి వారికి వ్యయస్థానం అయినటువంటి కన్యలో ఒక 2 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రవి కన్యలో 2 రోజులు, తులలో 14 రోజుల సంచారం వల్ల ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల కొంచెం ధన వ్యయము, ధన నష్టము, కొద్దిగా ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు కలిగేటువంటి విచారము, అలాగే ఇటువంటి విషయాలన్నింటిలో కూడా రవి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాగే జన్మంలో 14 రోజులు మనం తీసుకున్నట్టయితే మంచి ఆలోచన రాదు, మంచి ప్రవర్తన బాగుండదు. పూర్వకాలంలో అంటే పూర్వాశ్రమంలో మీరు ఉద్యోగంలో పెళ్లి కాకముందు కాలేజీలో చదివే రోజుల్లో ఏదో ఫ్రెండ్స్ తోటి కాస్త సరదా కోసం ఏవో కొన్ని చెడు అలవాటేం కాదు, అది ఒక అకేషనల్, అంటే ఏం చెప్పాలి తెలుగులో దాన్ని, ఆ విధమైనటువంటి ఏమైనా ఉన్నట్టయితే వాటి ప్రక్కకి మరలా మన మనసు మరలేయడానికి అవకాశం ఉంటుంది. ఇది జన్మంలో ఉన్నప్పుడు రవి ఇచ్చేటటువంటి ఫలితం. అలాగే అనారోగ్య విషయంలో అనారోగ్యాలు కూడా కొంచెము దగ్గో లేకపోతే జ్వరమో, వైరల్ ఫీవరు ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశం కూడా ఇక్కడ రవి వల్ల కలుగుతున్నాయి తులారాశి వారికి. ఇకపోతే కుజుని యొక్క సంచారం కూడా ఇక్కడ తులలో ఒక 12 రోజులు, తర్వాత 2వ స్థానం అయినటువంటి ఈ వృశ్చికంలో ఒక 4 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో కానీ అటు ద్వితీయ స్థానంలో కానీ కుజుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఎక్కడ మీకు చూసినట్టయితే జన్మంలో ఉన్నటువంటి 12 రోజులు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, ఆలోచన బాగుండదు, గాయాలు శరీరానికి గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది, మంచి ఆలోచనలు మంచి ప్రార్థన కూడా ఉండదు, మాటలో కఠినత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక 4 రోజులు ద్వితీయ స్థానం అయినటువంటి వృశ్చికంలో సంచార కాలంలో అక్కడ మనకి ధనానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది, మాటలో కొంచెం కఠినత్వం ఉంటుంది. అంటే మనం మామూలుగా మాట్లాడినా ఎదురువారికి కొంచెం అది అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా మన దగ్గర కూడా మాట జారిపోయేటటువంటి ఆ పరిస్థితి కూడా కుజుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఆ విధంగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా అంత ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఇవి కనిపించవండి ఈ కుజుని యొక్క ద్వితీయ సంచారం వల్ల. కాకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక 9 రోజులు, ద్వితీయ స్థానంలో ఒక 7 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో బుధుడు మంచి ఫలితాలు ఇవ్వరండి. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ ఈ 3 గ్రహాల యొక్క సంచారం ఉన్న ఈ 3 గ్రహాలు కూడా జన్మంలో ఒకే చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, ఏది ముట్టుకున్నా కూడా ఆ పని పూర్తి కాకపోవటము, ఆలస్యం జరగటము ఇట్లాంటివన్నీనే కనిపిస్తున్నాయి. ఈ విధమైనటువంటి ఫలితాలనే బుధుడు కూడా ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో ఒక 7 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 7 రోజుల్లో మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు బుధుడు. ఎట్లా అంటే కొంచెం ధనం బాగానే చేతికి అందుతుంది, వ్యాపారం చేస్తే వ్యాపారం బాగా ముందుకెళ్తుంది, లేదా రావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచో ఉండిపోయిన రావటం జరుగుతుంది. అలాగే మాటలో సౌమ్యత పెరుగుతుంది. ఎందుకంటే సహజంగానే బుధుడు ఆయన పేరే సౌమ్యుడు సంస్కృతంలో, అంచేత ఆయన మాట కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది. అలాగే కుటుంబం కూడా ఆహ్లాదంగా ఉండడానికి తన వంతు ప్రయత్నాన్ని తను బుధ భగవానుడు చేస్తూ ఉన్నాడు. కుజుడు ఇక్కడ మీకు ద్వితీయ స్థానంలో ఉండి ఆయన ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ బుధుడు మాత్రం మీకు కొంచెం కుటుంబం అంతా అనుకూలంగా ఉండేటువంటి దానికి ఆయన సహకారం మీకు అందిస్తూ ఉన్నారు. ఇకపోతే 5వ స్థానంలో, పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి. పంచమ స్థానంలో రాహుగ్రహము అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ మీకు ముఖ్యంగా సంతానం మీద
దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, గాయాలు చేసుకోవటము, లేకపోతే ఇతర పిల్లలతోటి తోటి పిల్లలతో ఏవో గొడవలు తెచ్చుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం పిల్లల మీద చెడు ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. ఇకపోతే 6వ స్థానం అయినటువంటి మీనంలో కూడా శని సంచారం జరుగుతోంది. నిజానికి 6వ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన వక్రగతిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా పంచమ స్థాన ఫలితాన్ని ఇస్తారు. అంటే ఈ శని భగవానుడు కూడా సంతానం మీద విద్యలో ముందుకు వెళ్లకుండా ఈ ఆటలు వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ శరీరానికి గాయాలు తెచ్చుకుంటూ ఈ విధమైనటువంటి ఫలితాలనే రాహు ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నారో అక్కడ 5వ స్థానంలో శని కూడా 5వ స్థానంలోకి వచ్చి వక్రగతి మూలంగా అవే ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 2 గ్రహాలు పోటీపడి మరి పిల్లల యొక్క ప్రవర్తన మీద, చదువు మీద, వాటి మీద దుష్ప్రభావం చూపిస్తున్నాడు. కాబట్టి మీరు కొంచెం పిల్లల మీద శ్రద్ధ తీసుకుని దగ్గరుండి చదివించటము, ఆడుకునే టైంలో మాత్రమే బయటికి పంపించి ఆట అయిపోగానే ఇంటికి రమ్మంటాం, ఇట్లాంటివన్నీ చేసినట్టయితే కొంతవరకు మనకి సానుకూలమైన ఫలితాలు వస్తుంటాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ 3 రోజుల పాటు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి కర్కాటకంలోనికి అతిచారం ద్వారా 13 రోజుల పాటు కర్కాటకంలో అంటే 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానంలో అంటే మిథునంలో సంచరించేటటువంటి 3 రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా గురువు ప్రసాదిస్తూ ఉన్నారు తులారాశి వారికి. అంటే పిల్లల విషయంలోనే కానివ్వండి, లేదంటే మీకు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆయన ఆశీర్వచన విషయంలో కానివ్వండి, ఒక గుడికి గోపురాలకి వెళ్ళటం కానివ్వండి, గుళ్ళకి వాటికి దాన ధర్మాలు చేయటం కానివ్వండి, అలా ఇట్లా మంచి మంచి పనులకి కూడా మీకు సహకరిస్తూ ఉంటాడు. 10వ స్థానంలో ఒక 13 రోజులు సంచారం చేస్తున్నారు చూడండి. ఆ 13 రోజుల్లో మాత్రం 10వ స్థానం ఉద్యోగ స్థానం కాబట్టి, వృత్తి స్థానం కాబట్టి వృత్తిపరమైనటువంటి చికాకులన్నీ కలిగించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధమైన పరిస్థితులన్నీ గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో అంటే 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. లాభస్థానం అంటారు. కాబట్టి ఇక్కడ ధనానికి లోటు ఉండదు. ఇంట్లో కుటుంబ సభ్యులు కానివ్వండి, సోదరులు కానివ్వండి మీకు బాగా సపోర్ట్గా నిలబడతారు. వృత్తి వ్యాపారాలన్నింటిలో కానివ్వండి, ధనం వచ్చేటువంటి విషయాల్లో ఏ వ్యవహారం చేసినా కూడా మీకు అండదండగా వాళ్ళందరూ నిలబడుతుంటారు. తద్వారా మీకు మంచి ప్రోగ్రెస్, మంచి అభివృద్ధి మీకు ఈ 15 రోజులు కూడా మీకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో కూడా కేతు ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కూడా వ్యయస్థానంలో సంచారం జరుగుతోంది. ఈ వ్యయస్థానంలో ఈ 16 రోజులు కూడా వ్యయస్థానంలో ఉన్నారు. కానీ ఆయన వ్యయస్థానం మామూలుగా చెప్పుకోవాలంటే మనం దుష్టస్థానంగా చెప్పుకుంటూ ఉంటాము. కానీ గోచారం దగ్గరికి వచ్చేటప్పటికి శుక్రుని విషయంలో అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. వ్యయస్థానంలో కూడా మంచి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహము శుక్రగ్రహమే. కాబట్టి ఈ శుక్రగ్రహం మంచి అన్ని శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఖర్చు అవి కొంచెం తగ్గించేటట్టుగా చూస్తాడు. అట్లాగే ధనలాభం అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కళల్లో ఎవరికైనా ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వాళ్ళకు మరొక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం చూపిస్తాడు. అట్లాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ టీవీ రంగంలో ఉండేటటువంటి వారికి, ఈ మీడియాలో సోషల్ మీడియాలో ఉండేటటువంటి వారికి కూడా శుక్రుడు మీకు మంచి శుభ ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి ఇక్కడ శుక్రుడు వల్ల కలిగేటటువంటిది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రవితో కలిసి ఉంటాడు కాబట్టి, రవితో కలిసి ఇక్కడ 2 రోజులు ఉన్నారు కాబట్టి ఆ 2 రోజుల్లో మనకి అస్తంగత్వమైన కారణంగా, అస్తంగత్వం అంటే దాన్ని మనం చెప్పాలి అన్నట్టే డిగ్రీలు బట్టి అస్తంగత్వం వస్తుంది. ఇక్కడ ఏంటంటే మూఢంగా కూడా మనం పరిగణించుకోవచ్చు. ఆ 2 రోజులు శుభకార్యాలు జరగడానికి ముహూర్తాలు ఉండవండి. అంతకంటే మనం ఇక్కడ చెప్పుకోదగినటువంటిది ఏమి లేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి తులారాశి వారికి ఈ 16 రోజుల్లో జరగబోయేటటువంటివి. ఇప్పుడు విన్నారు కదండి, ఏ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయి. రాహు ఉన్నాడు, శని ఉన్నాడు, అలాగే కేతు కూడా ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే, అలాగే గురువు కూడా
ఎక్కువగా రోజులు అంటే 16 రోజుల్లో 13 రోజులు ఆయన కూడా ప్రతికూలంగానే ఉన్నారు. కాబట్టి విన్నారు కదా, ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మనం నిత్యం చేసేటటువంటి పూజలో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నవగ్రహాలకు కేటాయించండి, అన్నీ శుభం జరుగుతాయి. అందులో ఎటువంటి మీకు అనుమానము అక్కర్లేదు. శుభం భూయాత్.